గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే మొదటి కొరింథీ 14వ అధ్యాయం మొదటి వచనం, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడుడి. మొదటి కొరింథీ 13వ అధ్యాయము విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిలో శ్రేష్టమైనది ప్రేమనే. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంటే ఫలించాలి. ఇప్పుడు గతం కథ, ఓల్డ్ థింగ్స్ పాస్ అవే, పాతవి గతించిన నూతనవి ఉద్భవించిన ఉంది కదా. అయితే మనం ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు ఫలించాలంటే మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. వేకోజాములు లేస్తేనే చాలామంది ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, వృత్తి పని చేసేవాళ్ళు ఎంతో పరుగులెత్తి లక్షలు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం నరుల కష్టం చేత ఆశీర్వాదం అధికం కాదు. మరి ఆ డబ్బంతా ఎక్కడ వస్తుంది? సిరిగిన సంచలు వేసినట్టు అయిపోతుంది. అంటే మనం దేన్ని వెంబడించాలన్నట? ప్రేమను వెంబడించాలన్నట. చూసిరా, మరి చాలామంది ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్, హౌ యువర్ స్పిరిచువల్ లైఫ్, మీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా అవుతుందో మీరు టెస్ట్ చేసుకోండి. ఈ క్రిస్మస్ నుంచి, ఇప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే ఏం చేస్తారు? గోడలకు సున్నాలు వేయించుకోవడం, క్లీన్ చేసుకోవడం, చిన్న రిపేర్ చేసుకోవడం, రకరకాల డెకరేషన్లతోటి అలంకరిస్తారు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితాన్ని కూడా రెన్యూడ్ చేసుకోవాలి. ఎట్లా అంటే మన ఒక వెహికల్ ఉందనుకోండి, 2 వీలర్ కానీ కార్ కానీ, దానికి సర్వీసింగ్ ఉంటుంది, గ్రీస్ ఆయిల్, ఇంజన్ ఆయిల్, క్లీనింగ్. అదేవిధంగా మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే ప్రేమ కలిగి కూడా ప్రయాసపడదాం. అలెగ్జాండర్కు క్రీస్తుకు తేడా ఏముంది? అలెగ్జాండరు కీడును కీడు చేత జయించి రాజయ్యాడు. అతని సంతానం ఉందా భూమి మీద? లేదు. మరి క్రీస్తు కీడును దేని చేత జయించాడు? ప్రేమ చేత జయించాడు. 12 శిష్యులు వెంబడబెట్టుకొని దేవుని వాక్యాన్ని సువార్త వెదజల్లుతూ చనిపోయిన వాళ్ళని లేపుతూ ముందుకెళ్ళి క్రీస్తు తన ప్రేమను చూపి రాజయ్యాడు. ఇప్పుడు ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఎటర్నరీ లైఫ్. అంటే అసలు చాలా మంచి జీవితం, దానికి అంతం లేదు. కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితం మనం ఫలించాలంటే ప్రేమను వెంబడించాలి. చాలామంది డబ్బును వెంబడిస్తారు. ధనము సమస్త కీడులకు మూలం. కాబట్టి అబ్రహాం ఏం చేసిండు? దేవుని మాటకు లోబడి సమస్తం, ఇల్లు, జాగా, మొత్తం అతని విగ్రహాల వృత్తి సమస్తం పక్కకెట్టి దేవుని మాటకు లోబడి తూరు అనే పట్టణంకు కాలి నడకతో వెళ్తాడు. తూరు అనే పట్టణం వదిలిపెట్టి కానానుకు కాలి నడకతో వెళ్తాడు. మోషే ఏం చేస్తాడు? ఐగుప్తు తర్వాత రాకుమార్ అనుకున్నారు మొత్తం పక్కకెట్టి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడుపుతూ అరణ్యంలో కర్ర మాత్రమే ఉంటుంది. మోషే ఆ విధంగా దేవుని మాటకు లోబడ్డాడు. మరి ఈ క్రైస్తవ జీవితంలో మనం కూడా దేవుని మాటకు విధేయత చూపుతూ ప్రేమని కలిగి ఉందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద వెళ్తారు, చాలామంది క్రైస్తవులు కష్టాల్లో ఉన్న వాళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకు మేలు చేస్తారు. కానీ ఈ క్రైస్తవ జీవితంలో మనం అందరినీ సమానంగా ప్రేమించాలి. నీతిమంతుడైన సూర్యుడు అందరి మీద సమానంగా వెలిగిస్తాడు. వర్షం కూడా అందరి మీద సమానంగా వర్షం కురుస్తుంది. కాబట్టి మనం ఫలించాలంటే అందరినీ సమానంగా ప్రేమించాలి. మరి మీరు చేస్తున్న ఉద్యోగం స్థలంలో కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపారం స్థలంలో కావచ్చు, కస్టమర్ల పైన కానీ, ఇంకా రకరకాల వృత్తి పనే కావచ్చు, అక్కడ మీరు దేనిని చూపించాలి? మీ యొక్క ప్రేమను చూపించాలి. ఉదాహరణ, మీరు ఆఫీస్కి లేట్ వెళ్ళారు అనుకోండి, మీ బాస్ ఏమంటాడు? బాస్ కోసం ప్రార్థన చేయనప్పుడు బాస్ మనల్ని కఠినమైన మూర్ఖ మాటలు తిట్టచ్చు, లేకుంటే ఎక్కువ పని చెప్పచ్చు. కానీ ఆ స్ట్రెస్ను తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. యజమానుల కోసం ప్రార్థన చేయాలి, కింద వర్కర్ల కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు మన క్రైస్తవాత్మ జీవితంలో ముందుకెళ్తాం. చూసిరా, మరి యేసయ్య ఏం చేశాడు? తన దేవునికి లోబడ్డాడు, మళ్ళీ కింద శిష్యులను కూడా సమానంగా ప్రేమించాడు. గొర్రెపిల్ల లాంటి స్వభావం, ప్రేమను కలిగి ప్రయాసపడ్డాడు. కాబట్టి యేసయ్యని ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే 400 కోట్ల మంది పైగా ఆరాధిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. తార్సు అనే పట్టణంలో ఓడరేవులు కోట్ల ఆస్తిపరుడు. ఆ ఆస్తి అంతా పక్కకెట్టి
ప్రేమ కలిగి 14 పత్రికలు రాసిండు. కాబట్టి ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో మనం ఫలించాలంటే ఏం చేయాలి? ప్రేమను వెంటాడాలి. అప్పుడే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. హౌ ఈజ్ యువర్ లవ్? మీ యొక్క ప్రేమ ఎలా ఉందో మీరు టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది నీటి బుగ్గ లాంటి జీవితం. ఒకేసారి జీవితం అనేది. ఈ భూలోకంలో నమ్మకంగా ఉండే దేవునికి